హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వ, 2 బంగాళదుంపలతో పిల్లలకి ఎప్పుడూ చేసే స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా కొత్తగా స్నాక్స్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. కప్పు సూజీ రవ్వ ఇంకా బంగాళదుంప ఉంటే చాలండి. మిగతావన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ 2 బంగాళదుంపలను అయితే ఉడికించుకుంటున్నానండి. నేను తీసుకునే క్వాంటిటీకి 2 దుంపలు సరిపోతాయి కాబట్టి 2 బంగాళదుంపలు వేసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించి బంగాళదుంపలను పెట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే త్వరగా ఉడికిపోతాయండి. ఇవి ఉడికిన తర్వాత దానిపై ఉన్న పొట్టును తీసి బంగాళదుంపల్ని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుందాం అనుకుంటున్నామో అదే కప్తో 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. కప్పు సూజీ రవ్వకి 2 కప్పుల వాటర్ తీసుకున్నానండి ఇక్కడ నేను. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్టు అండ్ అలానే 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వాము వేసుకున్నానండి. వాముని ఇలా నలుపుకొని వేసుకోవాలి. తర్వాత మంచి కలర్ కోసం పసుపు, ఫ్రెష్ కరివేపాకు, ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. రిఫైండ్ ఆయిల్ కుకింగ్కి వాడుతూ ఉంటాం కదా, ఆ ఆయిల్ వేసుకొని ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఒకసారి మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఒకవేళ ఉప్పు కారం సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చండి. అప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని స్కిప్ చేయొచ్చు. ఇలా రవ్వని వేసుకొని ఉండలు కట్టకుండా మనం నెమ్మదిగా కలుపుకోవాలండి. చూడండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపిన తర్వాత దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి ప్యాన్ నుంచి రవ్వ అనేది సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపితే నాకు కాలుతున్నట్టు అనిపించి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని తురిమేసుకుంటున్నానండి. చూడండి, ఎక్కడ కూడా చిన్న చిన్న పీసెస్ అనేవి లేకుండా మెత్తగా తురిమేసుకున్నాను. ఇప్పుడు వేడిగా ఉంది కదండి, వేడి మనం చెయ్యి పెట్టలేము అనుకుంటే ఈ విధంగా పక్కన బౌల్లో వాటర్ పెట్టుకొని చెయ్యిని తడుపుకుంటూ, వాటర్ ఏమి వేయకుండా జస్ట్ మనం చెయ్యిని మాత్రం తడుపుకుంటూ కలుపుకుంటే మనకి కలుపుకోవడం ఈజీ అవుతుందండి. చూడండి, ఇలా సాఫ్ట్గా చపాతీ ముద్ద కన్నా కూడా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ముద్ద తీసుకోవాలండి. చేతికి కొంచెం నూనె అప్లై చేసుకోండి. మీకు రవ్వ ముద్ద చేతికి అంటుకుంటుంది అనుకుంటే ఇప్పుడు దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. మూత పెట్టకపోతే మనకి ఎండిపోయినట్టు పొడి బారిపోయినట్టు అయిపోతుందండి రవ్వ మిశ్రమం అనేది. ఇప్పుడు ఆ రౌండ్గా చేసుకున్న బాల్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా తాలికలు చేసుకుంటాం కదండి, ఆ విధంగా తాలికలా చేసుకొని మనం ఇక్కడ మనకి ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, ఫోర్క్ స్పూన్తో ఈ విధంగా మనం మంచి షేప్ని ఇచ్చుకోవాలండి వీటికి. చూడండి, నేను చెప్పే కన్నా మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను. రౌండ్గా బాల్ చేసుకొని తాలికలా చేసుకొని మనం దాన్ని ఫోర్క్ స్పూన్తో ఈ విధంగా షేప్ని ఇచ్చుకోవాలండి. చాలా బాగుంటుందండి షేపు. చేయటం కూడా చాలా ఈజీ. పిల్లలు కూడా చేసేస్తారండి ఈ విధంగా చేయమని చెప్తే. వాటిని ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే విధంగా మిగతా వాటిని కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా చేసేసుకున్నాను. ఇక్కడ మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసానండి. చూడండి, మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి, మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వవి ఉన్నాయి కదండి, వాటిని ఒకటి వేసుకోండి. ఫస్టే ఎక్కువే వేసేస్తే అవి విరిగిపోయే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఒకటి వేసుకుంటున్నాను నేను. అందుకే ఇక్కడ స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టేశానండి వీడియో కూడా. ఇవి వేగిన తర్వాత వాటంతటనవే పైకి తేలిపోతాయండి. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక సైడ్కి మనం గరిటతో తిప్పుకుంటూ 2 సైడ్స్ కూడా మంచి కలర్
కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి నార్మల్ వాటిలాగా రెడ్గా గోల్డెన్ కలర్ అయితే రావండి. మనకి అవి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయినట్టు కూడా మనకి తెలిసిపోతాయండి. చూడండి మంచిగా ఫ్రై అయినాయి. వీటిని అయితే నేను పక్కకి తీసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బంగాళదుంప సూజీ రవ్వ ఉంటే చాలండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఎప్పుడు ఉండే వాటితోనే ఇలా హెల్తీగా పిల్లలకి సింపుల్గా స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఎప్పుడూ రొటీన్గా చేసేవాటిలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తింటారండి. ఇవి ఒక 10 రోజుల పాటు స్టోర్ కూడా ఉంటాయండి. ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.